మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఈ గుమ్మడికాయ తీసుకొచ్చి దగ్గర 20 డేస్ అవుతుంది. ఇంకా ఈ గుమ్మడికాయతోనైతే హల్వా చేద్దామని ఫిక్స్ అయిపోయింది. గుమ్మడికాయతోని హల్వా కాకపోతే ఇంకేం చేస్తారు? నువ్వు చెప్పడం బాలే ఉంది, మేము వినడం బాలే ఉంది. అదేనండి, హల్వానే చేస్తారు, ఇంకా వేరే ఐటమ్స్ కూడా చేస్తారు. వీటితోని వడియాలు కూడా పెట్టుకుంటారట. నాకు ఇప్పుడిప్పుడే తెలిసి. గుమ్మడికాయతోని ఏం చేసినా కూడా హెల్తీయే, కానీ దీన్ని తీయడం కోయడమే కష్టం. బాబా అనేసావా? ఇంకెప్పుడు అంటలేవా అని చూస్తున్నాం. కష్టం అని ప్రతి మాటలో కష్టం అనే వస్తుంది నీకు. నిజమబ్బా, నిజం చెప్తే ఎవరైనా ఎందుకు నమ్మరో ఏమో, నాకైతే అర్థం. మేము నమ్మం, కానీ నువ్వైతే చెప్పడం అయితే నేనైతే గుమ్మడికాయ హల్వా చేయడం అయితే ఫస్ట్ టైం. ఇంకా ఈ పీలప్ చేయడమే నాకు పెద్ద కష్టం అయిపోయింది. ఇంకా ముక్కలు కట్ చేసుకునే వరకు గగనం అయిపోయింది. ఇట్లో గండాలు అయితే గట్టెక్కి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో పట్టేసి అయితే మంచిగా ఫస్ట్ అయితే ఉడికించుకున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నెలో నెయ్యి యాడ్ చేసుకొని అందులో బాదం, కాజు, కిస్మిస్లు అన్ని యాడ్ చేసుకుని బాగా ఎంపిన తర్వాత ఉడికించిన దాన్ని అందులో కొంచెం యాడ్ చేసి నెయ్యి మంచిగా దానికి పట్టే విధంగా ఒక 10 మినిట్స్ అయితే స్లిమ్ లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇంకేమున్నది, హల్వా రెడీ అయిపోయినట్టే. గుమ్మడికాయ హల్వా చేయడం అయితే సింపులే, కానీ కోయడమే బాగా లేట్ అయిపోయింది. ఇగో ముందే చెప్తున్నా, నా వంటకు మాత్రం వంకలు పెట్టకండి. టేస్ట్ మాత్రం ఏ మాట కామాట సూపర్ గా వచ్చింది. ఏంటి వీడియో చూసి అలానే వెళ్తున్నారు? ఆ అమోఘమైన హస్తాలతోనే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.